బాధ అనిపించింది చూడండి. ఇగో అన్న మీరు మమ్మల్ని అందరినీ తినబట్టారు కదా, మీరు ఎందుకు తింటలేరు? నేను కూడా తింటా బిడ్డ అప్పుడప్పుడు. నేను అప్పుడప్పుడు తింటున్నావు, డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు, దానివల్ల సైలెన్స్ అయిపోయింది ఒకటేసారి, ఏం మాట్లాడలేకపోయింది. పాపం మా అన్న వలి ముస్లిం అన్న, పాపం ఆయన కర్నూలు నుండి వచ్చిండు మేడారం జాతరకు. 100 కిలోమీటర్లు జర్నీ చేసి 8 గంటల సేపు జర్నీ చేసి వచ్చిండు. పాపం చాలా పేదరిక కుటుంబము. ఏదో వాళ్ళ పిల్లల చదువుల కోసం ఆయన ఇల్లు గడవడానికి ఓ 1000 రూపాయలు 2000 రూపాయలు ఒక 10,000 రూపాయలు వస్తే సంపాదించుకుందాం మనం వస్తే ఆయన మొత్తం రౌండ్ ఆఫ్ చేసి ఎవరు పడతాను క్వశ్చన్ అడుగుడు. నీకు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉందా, నువ్వు ఎందుకు అమ్ముతున్నావు, నీకు పర్మిషన్ ఉందా అని చెప్పి. మరి ఈ క్వశ్చన్ అడుగుడు ఏందో పోయి పెద్ద పెద్ద హోటళ్ళలో పోయి అడుగుర్రి. గవర్నమెంట్ స్కూల్లో కంప్లీట్ గా ఫుడ్ పాయిజన్ అయ్యి పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, దగ్గర పోయి అడుగుర్రి. చాలా కల్తీలు జరుగుతున్నాయి, ప్రతి దాంట్లో కల్తీ, ఆఖరికి కొబ్బరి బొండంలో కూడా కల్తీ, అన్నిట్లో కల్తీ జరుగుతుంది కదా. పోయి ఆ కల్తీ కాడ అడగండి. ఈ పేదవాళ్ళ పైన మీ ప్రతాపం ఏంటి? ఈ వీడియో చూసినప్పుడు చాలా ఇబ్బంది అనిపించింది నాకైతే. అసలు ఆ అన్నం చూసినప్పుడు చాలా ఎమోషన్ అనిపించింది చూడండి, చాలా బాగా అనిపించింది ఆ అన్న వీడియో చూసినప్పుడు. అరే మా నాన్న కూడా ఇట్లా బయటికి ఎడికైనా పనికి పోతే మా నాన్నని కూడా ఇట్లా ఇబ్బంది పెడతారు కావచ్చు, మా అన్నయ్యని కూడా ఇట్లా ఇబ్బంది పెడతారు కావచ్చు అనిపించింది ఆయన చూసినప్పుడు.